వీడిన అటెండర్ జగదీష్ మర్డర్ మిస్టరీ. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. 6 అరెస్ట్, రిమాండ్కు తరలింపు. వివరాలు వెల్లడించిన నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు. నాగర్ కర్నూలులో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఒక భార్య. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కేఎల్ఐ కాల్వ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై శుక్రవారం నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీష్, కీర్తి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 2011వ సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 12 సంవత్సరాల కుమారుడు సాయి అక్రంత్, 9 సంవత్సరాల కూతురు శరణ్య ఉన్నారు. తండ్రి లక్ష్మయ్య టీచర్ గా పనిచేస్తూ చనిపోగా మృతునికి అటెండర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బిజినేపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య కీర్తి కల్వకుర్తికి చెందిన ఎస్బీఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేయుటకు వెళ్లింది. అక్కడ గుడ్లనెర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇరు కుటుంబాలలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఊరి పెద్ద మనుషుల సమక్షంలో నచ్చజెప్పినా కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త జగదీష్ ను అడ్డు తొలగించుకోవాలనే పథకం రచించింది. ఈ నెల 24న దేవుని దర్శనం పేరిట తన అత్తగారి ఇంటికి తుడుకుర్తి తీసుకువెళ్లింది. ప్రియుడు నాగరాజుతో మందు కలిపిన కళ్ళు తెప్పించి భర్త జగదీష్ కు తాపించింది. స్పృహ కోల్పోయిన తర్వాత జగదీష్ ను తీసుకుని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వ వద్దకు తీసుకెళ్లి ప్రియుడు అతని స్నేహితుల సహాయంతో హత్య చేసి అందులో పడేశారు. మరుసటి రోజు 25వ తారీఖు కేఎల్ఐ కాల్వలో డెడ్ బాడీ కనిపించిందని స్థానికులు బిజినేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి తరపు వారు ఫిర్యాదు చేయడంతో భార్య కీర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తానేనని అంగీకరించింది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో శుక్రవారం నిందితులను కీర్తి, నాగరాజు, సాయి కుమార్, పద్మ, వారికి సహకరించిన కుట్రలో భాగమైన శివ, సుధాకర్లను అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్ ను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. శారీరక సుఖాలకు అలవాటు పడి కుటుంబాలను నాశనం చేసుకోకూడదని జిల్లా ప్రజలకు డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. ఈ నెల 25వ తారీఖు రోజు మన కేఎల్ఐ కెనాల్లో జగదీష్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు పెడతారు. ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది. అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగింది. అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి, జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంది. ఆ గొడవల కారణాన్ని గొడవలన్నింటినీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని అట్లనే సంసారం చేస్తాము. చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లనరోలు చెందినటువంటి నాగరాజు అనే అతనితోని పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇల్లీగల్ రిలేషన్షిప్తోని ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది, భర్తకు తెలిసింది. అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి 2 కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది. గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు. కీర్తి భర్త జగదీశ్వరుని చంపాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించారు. సుధాకరు, తర్వాత మోహన్ గౌడు, శివ అనేటువంటి వాళ్ళు సహకరించి కొంత ఏమిచ్చిరనే తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు. కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది. ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి, నాగరాజు, వాళ్ళ బ్రదర్ సాయి కుమార్, వీళ్ళు ముగ్గురు.
తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు. పద్మమ్మ అని, కీర్తి వాళ్ళ మదర్. అయితే ఈ కేసును అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఈ ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. ఈ 7 మందిలో ఈరోజు 6 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. కీర్తి, నాగరాజు, సాయి కుమారు, పద్మ, శివ, సుధాకర్, ఈ 6 అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గౌడ్ అనే అతను మాత్రం ఈరోజు అబ్స్కాండింగ్, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఈ కేసులో. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మంచిగా ఉన్నటువంటి సంసారాలన్నీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాము. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి సంసారం, భార్య భర్త 2 పిల్లలతో మంచి సంసారము, భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మంచి సంసారాన్ని కీర్తి ఈ అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను చంపుకోవడం. భర్తను చంపడం వల్ల పిల్లలు అనాథలవుతారు, కుటుంబం నాశనం. అదేవిధంగా నాగరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ అక్రమ సంబంధం వల్ల జైలుకు పోతున్నాడు. ఆయన కుటుంబం మీద కూడా రోడ్డు మీద పడతాడు. కాబట్టి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ అక్రమ సంబంధాల వల్ల ఎవరైతే ఏర్పరచుకున్నారో 2 కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యి ఈ విధంగా చేసుకున్నట్టు, అక్రమ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఈ విధంగా మర్డర్ చేసినట్టయితే ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అదేవిధంగా చంపినటువంటి వ్యక్తి కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్షణికావేశంలో లేకపోతే ఈ క్షణిక సుఖాలకు అలవాటు పడి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇటువంటి నేరాలు ఘోరాలు చేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద కూడా మేము త్వరలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. సార్, కేసు ఛేదించి శ్రీనివాసులు ఏఎస్ఐ గారు, తర్వాత మా ఐడి పార్టీ, మేమందరం మా ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఈ కేసుని స్టార్టింగ్ నుంచి కూడా మేము అనుమానం వ్యక్తం చేసుకొని ఒక అనుమానాస్పదమైనటువంటి మృతిగా చేసినాం. ఫస్ట్ మర్డర్ కేసు చేయలేదు, మేము అనుమానాస్పదమైనటువంటి మృతిగానే కేసు నమోదు చేసుకొని దాన్ని సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్ట్స్ అన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత మర్డర్ కేసుగా నమోదు చేసి ఈ మర్డర్కి ఎవరైతే కారణం 7 కారకులని మాకు నిర్ధారణ అయిన తర్వాతనే ఈ 7 ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది.